Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. విస్తారమైన మాటలలో దోషముండక మానదు. సామెతలు గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం. In the abundance of words there is always room for error. The book of Proverbs chapter 10 verses 19. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోను ప్రభువు యేసుక్రీస్తు వారు నీతోను నాతోను మనందరితో తెలియజేస్తున్న వాగ్దానం ఏమిటి అంటే, విస్తారమైన మాటలలో దోషముండక మానదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి, సొలొమోను తన యొక్క సంఘానికి దేవుని యొక్క మాటలను గూర్చి ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని యొక్క వాక్కును తెలియచేస్తున్నాడు. విస్తారమైన మాటలలో దోషముండక మానదు అని తెలియచేస్తున్నారండి. మరి చాలామంది మనుషులు ఏవేవో మాట్లాడుతూ వ్యర్థమైన మాటలతో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఆ మాటల్లో అనేక దోషణలు అనేవి, యొక్క స్వభావం అనేది అజ్ఞానులై వారికి తెలుస్తుంది. చూడండి, దేవుడు ఏమంటున్నాడంటే, భయం కలిగి ఉండండి, భక్తి కలిగి ఉండండి, బుద్ధిమంతుల వలె జ్ఞానమును కలిగి సత్ప్రవర్తనతోనూ మంచి మాటలు మాట్లాడుతూ ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో కూడా మనం ఆలోచించి ఏ నిర్ణయం తీసుకొని మాట్లాడాలో మనం ముందుగానే ఆలోచించుకోవాలి. మనకు అంతటి జ్ఞానం కావాలి అన్న మనం దేవుడిని అడగొచ్చు. దేవుడు ఆ యొక్క జ్ఞానమును, బుద్ధిమంతుల జ్ఞానము దేవుడు మనకు దయచేస్తాడండి. కనుకనే వ్యర్థమైన మాటలు కాకుండా, ఈ లోక సంబంధమైన వ్యర్థమైన మాటలు కాకుండా దేవుని యొక్క పరలోక సంబంధమైనటువంటి మాటలను గూర్చి మనం మాట్లాడుకోవాలి. ఇతరులకు తెలియచేయాలి, ఇతరులకు తెలియచెప్పే విధంగా మనం నడుచుకోవాలి. దేవుడు ప్రతి ఒక్కరితో తెలియచేస్తున్న ఈ మాటలను మన జీవితాలలోను, మన యొక్క కుటుంబాలలోను మనము ఎలా ఉన్నాము, మన మాటలు ఎలా ఉన్నాయి, మన నడత ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉన్నది, మన హృదయం ఎలా ఉన్నది, దేవునికి ఇష్టమైన రీతిగా ఉన్నదా, లేదా వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఆ యొక్క దోషములన్నిటినీ, సమస్యలన్నిటినీ, లేనిపోనివన్నీ వారి జీవితంలోనికి కొని తెచ్చుకుంటున్నారండి. చూడండి ఎంత అవమానమో ఒకసారి ఆలోచిద్దాం. కనుకని దేవుని యొక్క మాటలను వింటూ దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు విశ్వాసం ఉంచిన వారంగా, దేవుని బిడ్డలంగా ఉంటూ మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ, మనము నోటి మాటలను సరిచేసుకుంటూ దేవుని వాక్యం వినే వారముగా అవి మన హృదయంలో చేర్చుకొని మన నడతలను సరిచేసుకొని నోటి మాటలను మనం అదుపులో పెట్టుకొని దేవుని యొక్క బిడ్డలంగా ఎదుగుదల పొందుకొని ఉండుము గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ సంపూర్ణ దయగల దేవ, నీకు శ్రేష్టమైన బంగారు పాదమునకు వందనములు దేవా. ఇదిగో నా తండ్రి, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోనూ విస్తారమైన మాటలలోనూ దోషముండక మానదు అని నీవు మాట్లాడాను. అవును ప్రభువా, మేము ఈ లోకంలో జీవిస్తున్నాం ప్రభువా. నాయన, మా యొక్క నోటి మాటలు మేము ఎలా మాట్లాడుతున్నాము ప్రభువా, మాకు ఉత్తమైన మాటలు కాకుండా నీ యొక్క పరలోక సంబంధమైన మాటలు కానీ ప్రభువా, నీ యొక్క వాక్య సంబంధమైన మాటలు కానీ దేవతలకు తెలియచెప్పే వారంగా జ్ఞానం కలిగి నేర్చుకునే కృప, బుద్ధి, జ్ఞానం మాకును ఈ వాక్యం వింటున్న వారందరికీ దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.